బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరొక రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతుంది. కారు కమలం కలిసి పొత్తు పెట్టుకోబోతున్నట్టుగా చర్చ జరుగుతుంది. ఒక్కొక్కరిగా నేతలు నోరు విప్పుతున్నారు. మీడియా చిట్చాట్లో ఇక లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కారు కమలం కలిసి పోటీ చేయబోతున్నాయనే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది ఇక విశ్లేషకులు, ఇటు పొలిటికల్ అనలిస్టులు. సో మరి దీనికి నిజమే అన్నటువంటి కొన్ని లీకులు అయితే పొలిటికల్ లీడర్ల నుంచి వస్తూ ఉన్నాయి. రైట్ నా ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణలో మరొక సంచలన రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఖాయమైనటువంటి ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. కారు కమలం కూటమి పైన ఇప్పటికే ఇక చిట్చాట్లలో నోరు విప్పుతూ ఉన్నారు లీడర్లు. పొత్తులో తప్పేముందంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చిట్చాట్లో కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్తో కలిస్తే అధికారం తమ్మదే అంటూ రాకేష్ రెడ్డి కామెంట్ చేశారు. ఇతర పార్టీలతో పొత్తులో తప్పేం లేదంటూ ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రత్యక్షంగానో బీజేపీ సపోర్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు కలిసి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మేయర్ పీఠం పైన ఇక బీజేపీ బీఆర్ఎస్ కన్నేసినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ గతంలో చూసాం, రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల బీజేపీ ఏదైతే మున్సిపల్ మేయర్కి సంబంధించి బీఆర్ఎస్ ఓటింగ్కు దూరం ఉండి కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. సో యాస్టీస్గా రేపు జరగబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మిగిలినటువంటి మున్సిపాలిటీలో ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక పొత్తుతో పోతాయి. ముక్త భారత్ అనేటువంటి కాన్సెప్ట్తో బీజేపీ ఉంది. ప్రాంతీయ పార్టీలని కలుపుకొని మరి ముందుకు పోవాలి. ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలన్నట్టుగా బలమైనటువంటి సంకల్పాన్ని బీజేపీ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరి బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండుని ఎలా ఎదుర్కొంటారన్నప్పుడు ముఖ్యమంత్రి చాలా తెలివిగా ఆ ప్రశ్నకు సమాధానించారు. ఆ రెండు పార్టీలు కలిసి వస్తే మాకు ఖచ్చితంగా మంచిది, ఎందుకంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టొచ్చు. ఆ రెండు పార్టీలు కలిసి వచ్చినా మేము ఎదుర్కొంటాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రీ ప్లాన్డ్గానే ముందస్తు పక్కా ప్లాన్ తోటి రేవంత్ ఒక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కనుక కలిసి పొత్తులో భాగంగా కనుక మరి ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా మరి ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ నా ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మూషం శ్రీనివాస్, ప్రస్తుతం రాకేష్ రెడ్డి మీడియా చిట్చాట్లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతున్నాయి. కారు కమలం కలిస్తే తప్పేంటి, పొత్తులు పెట్టుకుంటే తప్పేంటంటూ రాకేష్ రెడ్డి మీడియా చిట్చాట్లో కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. మరొక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటంటూ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. సో నిజంగా తెలంగాణలో భవిష్యత్తు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుండే అవకాశం ఉందా? ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కలిసి వచ్చినా నో ప్రాబ్లం అంటున్నారు. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి ఈ పొత్తు వ్యవహారం పైన? ఖచ్చితంగా అంటే గతంలో కూడా మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ చివరికి ఈ ఎన్నికలు వచ్చేటువంటి నాటి మాత్రము బీఆర్ఎస్ బీజేపీ కలిసే పోటీ చేస్తాయి అనేటువంటి మాటను చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బాహటంగానే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అందులో భాగంగానే బీజేపీతో ఖచ్చితంగా పొత్తులోకి వెళ్తుంది బీఆర్ఎస్ అంటూ పలుమార్లు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ కవిత కూడా బాహటంగానే చెప్పింది. ఇప్పటికే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు జరిగినటువంటి సందర్భంలో నేను ఒప్పుకోలేదు అనేటువంటి మాటను కవిత చాలా సార్లు చెప్పింది. అంటే నన్ను జైలుకు పంపించినటువంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తారు అంటూ తను మాట్లాడినటువంటి మాటను కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ యొక్క సతంగంను ఓపెన్ గా ఇప్పుడు బీజేపీ పార్టీ లీడర్లు అటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లే మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పలు చోట్ల బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి పటాన్చెరు ఇస్నాపూర్ దగ్గర జరిగినటువంటి సంఘటన మనం చూసాం. రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కోసం ఓట్లు ఇచ్చినటువంటి సందర్భం. మొత్తం మీద ఆ యొక్క సందర్భంలో అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు మున్సిపాలిటీలలో ఈ యొక్క చర్చ కూడా జరిగింది. మొత్తం మీద బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ వస్తా ఉన్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులకు వెళ్తాయి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది
2029లో చూస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇంకా లోకల్ నాయకత్వం మాత్రం దాన్ని తోసిపుచ్చుతా ఉంది. ఇటు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రరావు, మొత్తం మీద వీరు మొత్తం తోసిపుచ్చుతూ వస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక ఈ రోజు మీడియా చిట్ చాట్ లో బయట రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే అబాటంగానే చెప్పడం జరిగింది. పొత్తు ఉంటే తప్పేంటి, కారు కమలం ఒకవేళ కలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటూ వారు మాట్లాడిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక సుధీర్ రెడ్డి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీకి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడినటువంటి మాటలు చూసాం. మొత్తం మీద ఇటు ఎంఐఎం, ఇటు కాంగ్రెస్, ఎంఐఎం అంటే అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీతో గట్టగడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇక బీజేపీ, బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా పొత్తులోకి పోయేటువంటి అవకాశాన్ని ధృవీకరిస్తూ రాకేష్ రెడ్డి మాట్లాడినట్టు మాట్లాడి చూస్తా ఉన్నాం. శ్రీశైలం ఇది ఆ చివరి వరకు కొనసాగుతుందా అంటే ఆ ప్రశ్నార్థకంగానే చెప్పుకోవచ్చు. కానీ ఓపెన్ గా మనకు వినబడుతున్నటువంటి మాటలను బట్టి అయితే బీజేపీ, బీఆర్ఎస్ కంపల్సరీ పొత్తులోకి వెళ్తాయంటూ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, అటు పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఒకే దాన్ని ముక్కలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఒకరిని ఒకరు సమర్థించుకుంటారు అనేటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు, కలిసి రండి, ఇద్దరు ఒకసారి వస్తే నాకు పని కూడా తగ్గుతుంది, ఇద్దరు ఒకేసారి కొట్టేయచ్చు అనేటువంటి మాటలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. శ్రీశైలం రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పకనే చెప్తున్నారు. సో ఇద్దరు కలిసి వస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మేము సంసిద్ధం అవుతున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. బట్ బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం సో పొత్తుకు సిద్ధమవుతున్నాయి, పొత్తుంటే తప్పేంటన్నటువంటి ఇంటర్నల్ లీక్స్ ఇస్తున్నట్టుగా ఇది తెలుస్తోంది. బట్ చూద్దాం భవిష్యత్తులో నిజంగా బీజేపీ, బీఆర్ఎస్లు పొత్తు పెట్టుకోబోతున్నాయా, పొత్తుతో నిజంగా రేవంత్ను ఓడించబోతున్నాయా, కాంగ్రెస్ని ఇక్కడ అధికారంలో లేకుండా చేయబోతున్నాయా, ఏం జరగబోతుంది పొత్తుతో, ముక్త భారత్ ఎంతవరకు వర్కౌట్ కాబోతుంది తెలంగాణలో అనేది చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.